వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కేపీ రెడ్డి ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్. ఇంతకుముందు వీడియోస్లో మనం నౌన్స్ టాపిక్ని ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. దాంట్లో కామన్ నౌన్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో దాని కంటిన్యూషన్గా మనం ప్రాపర్ నౌన్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ కూడా ప్రీవియస్ టెట్ అండ్ డిఎస్సీస్లోంచి అడిగిన ఈ టాపిక్ బేస్ క్వశ్చన్స్ని మనం చేస్తాం. సో హియర్ వి ఆర్ ద సెకండ్ టాపిక్ ఇన్ నౌన్స్ లెసన్. ఇంతకు ప్రాపర్ నౌన్ అంటే ఏంది, ఈ నౌన్స్ కొన్ని స్పెషాలిటీ ఏంది, ఈ నౌన్స్ ఎవరెవరికి వాడతాం అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్ నౌన్ అంటే ఏంది? ప్రాపర్ నౌన్ అంటే దాంట్లో ఉన్న రెండు పదాలకి అర్థం తెలుసుకుందాం. ప్రాపర్ అని అంటే ఓన్, ప్రాపర్ అంటే ఓన్, అదే నౌన్ అని అంటే నేమ్. ఓకే, అంటే సొంత పేర్లు అని అర్థం. మనుషులకు, స్థలాలకు, కంపెనీస్కి ఇట్లా వాటికి సొంత పేర్లు ఉంటాయి కదా. కామన్గా వాడే పేరుతో కాకుండా వాటి సొంత పేరుని వాడి చెప్తే దాన్ని ప్రాపర్ నౌన్ అంటాం. ఎగ్జాంపుల్ మోదీ. ఓకే, అట్లనే మీరున్న సిటీ పేరు విజయవాడ అనుకుందాం. విజయవాడ. మోదీని పర్సన్ అనొచ్చు మనం, పర్సన్, లేదా మ్యాన్ అనొచ్చు, లేదా పొలిటీషియన్ అనొచ్చు. ఇట్లా వేరే వేరే పేర్లతో పిలవచ్చు పొలిటీషియన్. సో కానీ ఇక్కడ చూడండి, మోదీ అన్నది ప్రాపర్ నౌన్ అవుతుంది. ఎందుకనంటే అది అతని సొంత పేరు. అట్లనే పర్సన్, మ్యాన్, పొలిటీషియన్ అనేవి కామన్ నౌన్స్ అయితే కామన్ నౌన్స్. ఎందుకు? ఈ పేర్లను ఒక మోదీకి మాత్రమే కాదు, ఆ కేటగిరీలోకి వచ్చే ఎవరినైనా అనొచ్చు మనం పొలిటీషియన్ అని. ఏ పొలిటీషియన్ అయినా పొలిటీషియన్ అనే అంటాం. అందుకని ఇవన్నీ కామన్ నౌన్స్ అయితే, కానీ అతని సొంత పేరు మాత్రం ప్రాపర్ నౌన్ అవుతుంది. అట్లనే విజయవాడ, విజయవాడని సిటీ అనొచ్చు, లేదా క్యాపిటల్ అనొచ్చు. రైట్? ఇట్లాంటి పేర్లు ఏ సిటీకైనా ఏ క్యాపిటల్కైనా వాడతాం కాబట్టి ఇది కూడా కామన్ నౌన్ అవుతుంది. సో దీనివల్ల మనకు ఏమర్థమైంది అంటే, ప్రాపర్ నౌన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా కరస్పాండింగ్ కామన్ నౌన్స్ ఉంటాయి. ప్రాపర్ నౌన్స్ ఉన్న వాళ్ళని ఓన్లీ ప్రాపర్ నౌన్స్తో పిలవాలన్నా అంటే అట్లాంటి రూల్ ఏం లేదు. కామన్ నౌన్స్ కూడా ఉంటాయి. కంపెనీస్, ఇప్పుడు మీరు చూస్తున్న సెల్ ఫోన్ కంపెనీ ఉంది కదా, మీ సెల్ ఫోన్ని బిల్డ్ చేసిన కంపెనీ సామ్సంగ్ అయింది అనుకోండి, ఇది కామన్ నౌన్ అవుతుంది. ఎందుకు? ప్రతి సెల్ ఫోన్ కంపెనీని మనం సామ్సంగ్ అని పిలవం. ఓకే, అట్లనే ఐఫోన్ ఉంటుంది. ఐఫోన్, కొంతమంది ఈ వీడియో కనుక ఐఫోన్లో చూస్తుంటే ఐఫోన్ అన్నది కూడా ఒక డిఫరెంట్ కంపెనీ, అది వాటికి ఇచ్చిన సొంత పేరు. కానీ వీటన్నిటిని కంపెనీ అనొచ్చు కదా. రైట్? ఇప్పుడు ఈ కంపెనీ ఏమవుతుంది అంటే కామన్ నౌన్ అవుతుంది. ఏ కంపెనీనైనా కంపెనీ అంటాం కాబట్టి, అది కామన్గా వాడే పేరు కాబట్టి, సాధారణంగా వాడే పేరు కాబట్టి అది కామన్ నౌన్ అయింది. అదే సామ్సంగ్ అండ్ ఐఫోన్ అనేటివి ప్రాపర్ నౌన్స్ అవుతాయి. ఇందుకు ప్రాపర్ నౌన్స్ ఎవరికి ఉంటాయో ఇప్పుడు చూస్తాం. ఈ విషయాలకు ప్రాపర్ నౌన్స్ ఉంటాయి. పర్సన్స్ ఉండొచ్చు, ప్లేసెస్ ఇంతకుముందు చూసాం కదా, హైదరాబాద్, విజయవాడ. డేస్ ఆఫ్ ద వీక్, సండే, మండే, ట్యూస్డే, ఇట్లాంటివన్నీ కూడా ప్రాపర్ నౌన్స్ అవుతాయి. డేస్ ఆఫ్ స్పెషల్ అకేషన్, ఇవి కూడా వీటికి ఇచ్చిన పేర్లు కూడా ప్రాపర్ నౌన్స్ అవుతాయి. ఎట్లా? ఇండిపెండెన్స్ డే అన్నారు అనుకోండి, దట్స్ ఎ స్పెషల్ అకేషన్, రైట్? ఆ పేరుని ఇండిపెండెన్స్ డే, ఆ పేరుని ఆ రోజుని ఈ పేరుతో మనం తలుచుకుంటాం. ఎస్, డేస్ ఆఫ్ స్పెషల్ అకేషన్, ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, ఇవన్నీ కూడా ప్రాపర్ నౌన్స్ అవుతాయి. ఫెస్టివల్స్, దసరా, దీపావళి, శ్రీరామనవమి, ఇవన్నీ కూడా. ట్రైన్స్, హంద్రీ ఎక్స్ప్రెస్ అని అంటాం, విజయవాడ ఎక్స్ప్రెస్ అని అంటాం. అట్లనే బస్ రూట్స్ ఉంటాయి, హైదరాబాద్ ఎక్స్ప్రెస్. అవి రూట్స్ అయినా కూడా బస్సెస్ పేర్లో అని అనుకోవచ్చు. అట్లనే కంపెనీస్ ఇంతకుముందు చూసాం కదా, శాంసంగ్ అని, టాటా అని, ఇవన్నీ కూడా. లాంగ్వేజెస్, తెలుగు, కన్నడ, ఇంగ్లీష్, హిందీ, ఇవన్నీ కూడా ప్రాపర్ నౌన్స్ అవుతాయి. లాంగ్వేజ్ అన్నది కామన్ నౌన్ అవుతుంది కదా. భాష, అది కామన్గా ఏ భాషనైనా లాంగ్వేజ్ అని అంటాం. కానీ మన భాషను ఏమంటాం? తెలుగు. అన్ని భాషల్ని తెలుగు అని అంటామా? లేదు. కాబట్టి ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మాట్లాడే మేజర్ భాషని మాత్రమే మనం, అఫీషియల్ లాంగ్వేజ్ని మాత్రమే మనం తెలుగు అని పిలుస్తాం. కాబట్టి ఈ పేరు ప్రాపర్ నౌన్ అవుతుంది. లాంగ్వేజ్ అనే పేరు కామన్ నౌన్ అవుతుంది. ఇక్కడ ఒక విషయం గమనించండి మీరు. సండేలో ఎస్ క్యాపిటలైజ్ చేసాం, ఇండిపెండెన్స్ డేలో రెండు పదాలు ఉన్నాయి ఈ ప్రాపర్ నౌన్లో. వాటిలో ఇండిపెండెన్స్లో ఐ, డేలో డి, అట్లనే తెలుగులో ఒకటే పదం ఉంది, టీ క్యాపిటలైజ్ చేసాం. ఎందుకు అంటే దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ప్రాపర్ నౌన్. వీటి గురించి కొన్ని రూల్స్ ఉన్నాయి, అవి ఏందో ఇప్పుడు చూస్తాం. అవి పంక్చుయేషన్ బేస్డ్ రూల్స్. ఫస్ట్ వన్ ఏంటి అంటే, ఆల్ ద వర్డ్స్ ఇన్ ప్రాపర్ నౌన్ మస్ట్ బి క్యాపిటలైజ్డ్, అంటే క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ కావాలి. ఎన్ని పదాలు ఉంటే అన్ని పదాలు కూడా. మోదీ పేరు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ, దీంట్లో 3 పదాలు ఉన్నాయి కదా, ఇట్లా రాస్తాం. ఓకే, ఎన్ని పదాలు ఉంటే కూడా అన్ని పదాలు ఫస్ట్ లెటర్ క్యాపిటల్తో రాయాలి. దీంట్లో నరేంద్రలో ఎన్ క్యాపిటల్, దామోదర్ దాస్లో డి క్యాపిటల్, మోదీలో ఎం క్యాపిటల్. ఆంధ్రప్రదేశ్లో ఈ స్టేట్ పేరులో 2 పదాలు ఉన్నాయి కదా, వీటిలో ఆంధ్రాలో ఏ క్యాపిటల్, ప్రదేశ్లో పి క్యాపిటల్. రైట్? ఎన్ని పదాలు ఉంటే అన్ని పదాలు కూడా క్యాపిటల్ లెటర్లో రాయాలి. నెక్స్ట్ రూల్ ఏంది? ప్రాపర్ నౌన్ షుడ్ నాట్ బి ప్రిసీడెడ్ బై ఎనీ ఆర్టికల్. వీటికి ముందు ఏని కానీ, యాన్ని కానీ, దాని కానీ వాడద్దు మనం. ఇట్లా వాడడం అంటే తప్పు. ఓకే, అట్లనే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ, మీ పేరుకు ముందు ఏ ప్రాపర్ నౌన్కి ముందు అయినా క్యాపిటల్ లెటర్ వాడద్దు. కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి ఇక్కడ. కొన్ని దేశాల పేర్లకు ముందు దాన్ని వాడతాము. ఇట్లా కొన్ని స్పెషల్ కేసెస్లో మాత్రం వాడాల్సి వస్తుంది. అప్పుడు మనము మోస్ట్లీ ఇది ఆర్టికల్స్ లెసన్లో చూసుకున్నాం. ఓకే, అప్పుడు ఆ కేసులో మాత్రమే మనం ఆర్టికల్స్ వాడతాం. కానీ జనరల్ రూల్ ఏంటి అంటే, ప్రాపర్ నౌన్స్కి ముందు ఏ ఆర్టికల్ని కూడా వాడద్దు. థర్డ్ రూల్ ఏంది? ప్రాపర్ నౌన్స్ రెఫరింగ్ టు సమ్ కంట్రీస్ లేదా మౌంటైన్ రేంజెస్ లేదా రివర్స్, ట్రైన్స్, బస్సెస్, న్యూస్ పేపర్స్ ఎట్సెట్రా షుడ్ హ్యావ్ ది బిఫోర్ దెమ్. ఇది ఆర్టికల్స్లో చూస్తాం మనం. ఇప్పుడు క్యాపిటల్ లెటర్స్తో స్టార్ట్ అయిన ప్రతి ఒక్కటి ప్రాపర్ నౌన్ అంటే ఆ రూల్ ఏం లేదు. క్యాపిటల్ లెటర్స్ మాత్రం యూజ్ చేయగలిగిన కొన్ని కేసెస్ ఏంటంటే, ఆల్ ద లెటర్స్ ఇన్ అబ్రివేషన్స్. టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్, టెట్ అంటాం కదా, దిస్ షార్ట్ ఫామ్ టెట్. అట్లనే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, డిఎస్సి, ఇవి ప్రాపర్ నౌన్స్ కాదు, కానీ వాటి షార్ట్ ఫామ్స్ రాసినప్పుడు మనం ఓన్లీ క్యాపిటల్స్ యూజ్ చేయాలి. ఇంకోటి ఎమ్మెల్యే అంటాం, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ.
మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. షార్ట్ ఫామ్లో ఎట్లా రాస్తాం? స్మాల్ ఎం, స్మాల్ ఎల్, స్మాల్ ఏ రాయదు. ఇట్లా రాస్తే తప్పు. అన్ని అబ్రివేషన్స్ ఇట్లా షార్ట్ ఫామ్స్ ఏమంటారు? అబ్రివేషన్స్ అని అంటాం. స్పెల్లింగ్ ఒకసారి చూసుకోండి అబ్రివేషన్స్. వీటిని మనం ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్తో మాత్రమే రాయాలి. ఫిఫ్త్ రూల్ ఏంది? ద ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ షుడ్ ఆల్వేస్ బీ క్యాపిటలైజ్డ్. ఫస్ట్ లెసన్ పర్సన్స్లో నేర్చుకున్నాం కదా మనం, ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ అని. ఇది సెంటెన్స్లో ఎక్కడ వచ్చినా కూడా క్యాపిటల్లో రాయాల్సిందే. సిక్స్త్ రూల్ ఏంది? ఇంటర్జెక్షన్ ఉంటుంది కదా, ఓ మై గాడ్ అని, ఓ అని ఇట్లా రాస్తాం కదా, ఇది ఎప్పుడు కూడా క్యాపిటల్లో ఉండాలి. సెవెంత్ రూల్, ఈచ్ న్యూ సెంటెన్స్ ఆర్ న్యూ లైన్ ఇన్ పోయిటరీ షుడ్ స్టార్ట్ విత్ ఏ క్యాపిటల్ లెటర్. గుర్తుపెట్టుకోండి, ప్రీవియస్ సెంటెన్స్ మీరు రాసే లెటర్లో కానివ్వండి, ఎసేలో కానివ్వండి, వాట్ ఎవర్, ఫస్ట్ సెంటెన్స్ ఉంటుంది కదా, దాంట్లో ఫస్ట్ లెటర్, అది ఆ ఫస్ట్ లెటర్ మీరు యూజ్ చేసే ఫస్ట్ పదం ప్రాపర్ నౌన్ అవుతుందా, ఇంకేమన్నా అవుతుందా, కామన్ నౌన్ అవుతుందా అనవసరం, అన్నీ కూడా క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేయాలి. ఎగ్జాంపుల్, ఎస్టర్డే అని అన్నారు అనుకోండి, ఎస్టర్డే ఇస్ కామన్ నౌన్, కానీ ఇట్లా స్టార్ట్ చేస్తారు. ఎస్టర్డే అని నిన్న అని ఏదో స్టార్ట్ చేసాను. ఎస్టర్డే ఐ వెంట్ టు ఏ టెంపుల్ అనేది ఏదో చెప్తారు. ఎస్టర్డే అనేది కామన్ నౌన్ అయినా కూడా ఇది సెంటెన్స్ స్టార్టింగ్ పదం కాబట్టి దాంట్లో ఉన్న ఫస్ట్ లెటర్ ఎప్పుడు కూడా క్యాపిటల్లో రాయాలి మీరు. అండ్ ఇంతకుముందు ఫిఫ్త్ రూల్లో చూసినాం కదా, ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ, అది సెంటెన్స్లో ఎక్కడ వచ్చినా కూడా క్యాపిటల్లోనే రాయాలి. అండ్ అబ్రివేషన్స్ ఎప్పుడు క్యాపిటల్లోనే ఉండాలి. ప్రాపర్ నౌన్స్ ఎక్కడ వచ్చినా కూడా సెంటెన్స్లో క్యాపిటల్లోనే ఉంటాయి. ఈ రూల్ మాత్రం గుర్తుపెట్టుకోండి, సెంటెన్స్లో ఫస్ట్ పదంలో ఫస్ట్ లెటర్ ఎప్పుడు కూడా క్యాపిటల్లో ఉండాలి. అది ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్కి చెందింది అనేది అనవసరం. ప్రాపర్ నౌనా, కామన్ నౌనా, ఇట్ డజంట్ మ్యాటర్. ఈ రూల్ని బేస్ చేసుకున్న క్వశ్చన్ లేటెస్ట్ ఏపీ టెట్ 2024 అడిగిండు పేపర్ 2Aలో. చూస్ ప్రాపర్ నౌన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. బిఫోర్, టు, టోస్, ఆర్మ్స్ అండ్ లెగ్స్, ఆస్ట్రేలియా. మనం ఆప్షన్ 2 అండ్ ఆప్షన్ 4 డైరెక్ట్లీ ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకు? కామన్ నౌన్స్ వీడియోలో చూసాం మనం, బాడీ పార్ట్స్ని ఎప్పుడు కూడా కామన్ నౌన్స్ అని అంటారు. బాడీ పార్ట్స్ని రెఫర్ చేయడానికి మనం వాడే నౌన్స్ కామన్ నౌన్స్. ఇప్పుడు ఆప్షన్ 1, బిఫోర్ అనేది ప్రిపోజిషన్ కాగలుగుతుంది లేదా కంజంక్షన్ కాగలుగుతుంది, కాబట్టి అది కూడా ఎలిమినేట్ అయింది. ఆప్షన్ 4 ఆస్ట్రేలియా ఇస్ కరెక్ట్ ఆప్షన్ హియర్. ఎందుకు? ఆస్ట్రేలియా ఒక దేశం పేరు కాబట్టి అది ప్రాపర్ నౌన్ అవుతుంది. ప్రతి దేశాన్ని ఆస్ట్రేలియా అనగలిగితే అది కామన్ నౌన్ అవుతుంది. అప్పుడు మనం క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేయలేకపోతుంటుంది. సో హియర్ ద క్వశ్చన్ ఈజ్ చూస్ ద ప్రాపర్ నౌన్, దట్ ఈస్ దేశానికి ఇచ్చిన పేరు ఆస్ట్రేలియా కాబట్టి అది ప్రాపర్ నౌన్ అయింది. ఈ నెక్స్ట్ క్వశ్చన్ ఏపీ టెట్ 2022లో అడిగిన పేపర్ 1Aలో. ఏం చేయాలంటే చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ విత్ క్యాపిటలైజేషన్. ఇది పంక్చుయేషన్ బేస్డ్ క్వశ్చన్. ఓకే, దీంట్లో ప్రాపర్ నౌన్స్ ఇన్వాల్వ్ అయ్యొచ్చు, వేరే ఏదైనా ఇన్వాల్వ్ అయ్యొచ్చు. లుక్ ఎట్ ఆప్షన్ 1, 2, 3 and 4. ఫస్ట్ లెటర్ ఆఫ్ ద సెంటెన్స్ షుడ్ బి క్యాపిటలైజ్డ్ కదా. ఫస్ట్ లెటర్ ఆఫ్ ద సెంటెన్స్ షుడ్ బి క్యాపిటలైజ్డ్. ఇది క్యాపిటల్ ఉన్నాయి అన్నిట్లో. ఎస్, అది ఫస్ట్ పర్సన్ సింగులర్ని రెఫర్ చేయడానికి ఐ అనే పదం వాడతాం. అది ఎక్కడ వచ్చినా కూడా క్యాపిటల్లోనే ఉండాలి. అది స్టార్టింగ్లో వచ్చింది, నో ప్రాబ్లం, క్యాపిటల్లో ఉండాలి. ఉంది అది. యామ్ అన్నది వర్బ్ కాబట్టి దానికి ఆ రూల్ ఏం లేదు, స్మాల్ లెటర్లో ఉంది, ఫర్గెట్ అబౌట్ ఇట్. సో అన్నిట్లలో కూడా ఫస్ట్ 2 words ఆర్ రైట్ విత్ రెస్పెక్ట్ టు క్యాపిటలైజేషన్. నెక్స్ట్, ఐ యామ్ థాండీ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. ఇది ఎట్లుంది? ఒకసారి సెంటెన్స్ చూస్తే మనకి ఏమర్థమవుతుందంటే, ఇది ఇంట్రొడక్షన్, ఒక పర్సన్ తనని తాను ఇంట్రొడ్యూస్ చేసుకోవడానికి వాడే సెంటెన్స్ అని అర్థమవుతుంది. ఇది కాన్వర్సేషన్స్లో వస్తుంది కదా. సో థాండీ అనేది ఒక పేరు, ఒకరి పేరు అని మనకు అర్థమవుతుంది. సో పేరుని మనం క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేయాలి. కానీ ఆప్షన్ 2 అండ్ ఆప్షన్ 3లో చూడండి, దట్ ఈస్ స్మాల్ కాబట్టి ఆప్షన్ 2, ఆప్షన్ 3 ఎలిమినేట్ చేసినాం. ఇప్పుడు కరెక్ట్ ఆప్షన్ 1 4 అని అంటే రీడ్ ద సెంటెన్స్ కంప్లీట్లీ. ఐఎమ్ థాండీ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా అనేది ఒక దేశం పేరు, అది ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్స్కి మనం యూజ్ చేసే రూల్ ఏంది? దట్స్ ఏ ప్రాపర్ నౌన్. ఆ రూల్ ఏంది? దాంట్లో ఎన్ని పదాలు ఉంటే అన్ని పదాలు కూడా ఫస్ట్ లెటర్ క్యాపిటల్తో రాయాలి. దాన్ని ఏమంటాం? క్యాపిటలైజేషన్ అని అంటాం కదా. కానీ ఇక్కడ స్మాల్ లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ 1ని కూడా ఎలిమినేట్ చేసినాం. ఆప్షన్ 4 ఈజ్ యువర్ కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ చూడండి, సౌత్ ఆఫ్రికాలో ఎస్, సౌత్లో ఎస్, ఆఫ్రికాలో ఏ క్యాపిటలైజ్ చేసింది కాబట్టి అది కరెక్ట్ ఆప్షన్. ఈ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మోడల్ స్కూల్స్ టీజీటీ లెవెల్ క్వశ్చన్ ఇది. ద ఫస్ట్ లెటర్ ఆఫ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్యాపిటల్ లెటర్ అంట. రిమెంబర్ దిస్. నాట్ ఏ క్యాపిటల్ లెటర్ అంటే విచ్ ఈజ్ నాట్ ఏ ప్రాపర్ నౌన్ అని అడుగుతున్నాం మిమ్మల్ని ఇక్కడ. వాట్ ఈస్ ఇట్? ఏ డే, రోజుకి ఇచ్చిన పేర్లను క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేస్తామా చేయమా? డే అంటే డే ఆఫ్ ద వీక్, అంటే సండే, మండే, ట్యూస్డే, అవి ఎప్పుడు క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతాయి. ఎస్, కాబట్టి దిస్ షుడ్ స్టార్ట్ విత్ క్యాపిటల్ లెటర్. కానీ నాట్ అని అడిగింది కాబట్టి అది మనకు కరెక్ట్ ఆప్షన్ కాదు. అట్లనే ఫెస్టివల్, దసరా, దీపావళి, అన్ని ఫెస్టివల్స్ని మనం దసరా, అన్ని ఫెస్టివల్స్ని దీపావళి అనగలుగుంటే అది కామన్ నౌన్ అయ్యేది. కానీ ఫెస్టివల్స్కి సపరేట్ పేర్లు ఉంటాయి, ప్రాపర్ నౌన్స్. మనకేం కావాలో నాట్ ఏ ప్రాపర్ నౌన్. సో అది కూడా పోయింది. ఏ స్పెషల్ డే ఆఫ్ అకేషన్, ఇంతకుముందు చూసాం కదా లెసన్ స్టార్టింగ్లో, ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, ఇట్లాంటివన్నీ కూడా ప్రాపర్ నౌన్స్ అయితే. కానీ మనకేం కావాలా? నాట్ ఏ క్యాపిటల్ లెటర్ అని అంటే నాట్ ఏ ప్రాపర్ నౌన్ అని అర్థం. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్? కామన్ నౌన్. సీజన్, సమ్మర్, వింటర్, ఫాల్, ఇవన్నీ కూడా సీజన్స్. వీటికి ఇచ్చిన పేర్లు ఏ సమ్మర్ అయినా సమ్మర్ అని అంటాం కాబట్టి మనం దాన్ని కామన్ నౌన్ లాగా ట్రీట్ చేయాలి. సో ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ సీజన్. ఇట్స్ నాట్ ఏ ప్రాపర్ నౌన్. ద నేమ్స్ గివెన్ టు సీజన్స్ ఆర్ నాట్ ప్రాపర్ నౌన్స్ అండ్ దే షుడ్ నాట్ స్టార్ట్ విత్ క్యాపిటల్ లెటర్స్. ఈ నెక్స్ట్ క్వశ్చన్ 2017 టీఎస్ తెలంగాణ టెట్ పేపర్ 1లో అడిగింది. దిస్ క్యాపిటల్ లెటర్స్ ఆర్ నాట్ యూజ్డ్. ఆప్షన్ 1 టు బిగిన్ ఆల్ అడ్జెక్టివ్స్ విచ్ డిస్క్రైబ్ గాడ్. రిమెంబర్, గాడ్ అన్న పదం ఎప్పుడు క్యాపిటల్ జీతో స్టార్ట్ కావాలి, గుర్తుపెట్టుకోండి. కానీ వీటిని డిస్క్రైబ్ చేసే అడ్జెక్టివ్ స్టార్ట్ చేయొచ్చు క్యాపిటల్తో. లెటర్ సి ఆప్షన్ 2 పోండి. టు రైట్ ద ప్రొనౌన్ ఐ అండ్ ఇంటర్జెక్షన్ ఇంతకుముందే డిస్కస్ చేసిన పంక్చుయేషన్ రూల్స్లో, కాబట్టి ఆప్షన్ 2 మీ ఆప్షన్ కాదు, కరెక్ట్ ఆప్షన్ కాదు. ఎందుకు? క్యాపిటల్ లెటర్స్ ఆర్ నాట్ యూజ్డ్ అన్నారు. ప్రొనౌన్ ఐని, ఇంటర్జెక్షన్ ఓని క్యాపిటల్ లెటర్స్తో మాత్రమే రాయాలి కాబట్టి ఆప్షన్ 2 ఎలిమినేట్ చేసినాం. టు బిగిన్ ఈచ్ ఫ్రెష్ లైన్ ఆఫ్ పోయిటరీ. ఫ్రెష్ లైన్ ఆఫ్ పోయిటరీ కానివ్వండి, ప్రోజ్ కానివ్వండి,
ఎనీ న్యూ సెంటెన్స్ కానివ్వండి క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ కావాల్సిందే. టు బిగిన్ ఏ సెంటెన్స్ అది కూడా క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ కావాల్సిందే. సో ఎలిమినేషన్ ప్రాసెస్లో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అని అనుకుంటున్నాం. ఈ నెక్స్ట్ క్వశ్చన్ 2018 AB Tech cum TRT login to TGT level question guys. The following should not be capitalized in the titles of books. SGT వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి, దెర్ ఇస్ నో లాస్ ఇన్ గెయినింగ్ నాలెడ్జ్ కదా, టీజీటీ అని చెప్పి వదిలిపెట్టేసేదండి. కంజంక్షన్స్, ప్రిపోజిషన్స్ అండ్ ఆర్టికల్స్ని టైటిల్స్ ఆఫ్ ద బుక్స్లో ఎప్పుడు క్యాపిటలైజ్ చేయరు అన్లెస్ దే కమ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్. ఓకే, ఈ 3 క్లాస్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని ఎప్పుడు కూడా క్యాపిటలైజ్ చేయరు, స్మాల్ లెటర్స్లో రాస్తారు. ఎగ్జాంపుల్, ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్, ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్, ఇది ఒక టైటిల్. ఓకే, ఇక్కడ చూడండి ఆర్టికల్ స్టార్టింగ్లో వచ్చింది కాబట్టి క్యాపిటలైజేషన్, ఆఫ్ అనే ప్రిపోజిషన్ మధ్యలో వచ్చింది. సో ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ అండ్ కనెక్షన్స్ ఒకవేళ మధ్యలో వస్తే మాత్రం వాటిని క్యాపిటలైజ్ చేయరు. స్టార్టింగ్లో వస్తే రూల్ ఉంది కదా, బిగినింగ్ వర్డ్ ఆఫ్ ద సెంటెన్స్, అది పోయిటరీలో కావచ్చు, ప్రోజ్లో కావచ్చు, లేదా టైటిల్ ఆఫ్ ద బుక్లో కావచ్చు, ఏదైనా సరే ఇట్ డజంట్ మ్యాటర్ విచ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఇట్ బిలాంగ్స్ టు, ఇట్ హ్యాస్ టు బి క్యాపిటలైజ్డ్. అందుకని ద అని క్యాపిటలైజేషన్ ఇక్కడ. అలాగే గైస్, ఈ రూల్ గుర్తుపెట్టుకోండి, ఇట్ మే కమ్ ఇన్ హ్యాండీ ఇన్ ఫ్యూచర్ ఎగ్జామినేషన్స్. ఈ రూల్ చూడండి, ఈ రూల్ని మనం మళ్ళీ ఆర్టికల్స్ కూడా టచ్ చేస్తాం. ఇఫ్ ఎ ప్రాపర్ నౌన్ ఈజ్ యూస్ టు డ్రా కంపారిజన్స్ విత్ అనదర్ నౌన్, ద సెకండ్ నౌన్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఎ కామన్ నౌన్. ప్రాపర్ నౌన్ని కూడా కామన్ నౌన్ లాగా ట్రీట్ చేస్తాం. అండ్ ఇట్ ఈస్ ప్రిసీడెడ్ బై ద డెఫినెట్ ఆర్టికల్ ది. ఎందుకు ఈ పాయింట్ ఇంపార్టెంట్ అంటే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఓరియంటేషన్ వీడియో చేసుకున్నాం కదా ఇంతకుముందు 2 వీడియోస్ బ్యాక్, అక్కడ మనం డిస్కస్ చేసినాం కామన్ నౌన్ మనకు సెంటెన్స్లో ఎప్పుడు కూడా సింగిల్గా రాదు. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా, ఐ బాట్ కార్ అంటే తప్పు, ఇది ఐ బాట్ కార్ అంటే తప్పు. ఎందుకు? ఇది కామన్ నౌన్ కాబట్టి దానికి ముందు ఏ కంపల్సరీగా రావాలి. అలాగే గైస్, కామన్ నౌన్కి ముందు ఏ కంపల్సరీగా రావాలి. కానీ మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్న ప్రాపర్ నౌన్ని కూడా కొన్ని సందర్భాల్లో మనం కామన్ నౌన్ లాగా ట్రీట్ చేస్తాం, దానికి ముందు ది అనే ఆర్టికల్ వాడతాం. ఓకే, ఎందుకు? అది కామన్ నౌన్ లాగా ట్రీట్ చేస్తున్నాం కాబట్టి. ఏ సందర్భంలో ఆ ప్రాపర్ నౌన్ని కామన్ నౌన్ లాగా ట్రీట్ చేసి దాని ముందు ది పెడతాం అని అంటే, కంపారిజన్స్లో ఒక వ్యక్తిని ఇంకో ఫేమస్ వ్యక్తి పేర్లతో కంపేర్ చేస్తుంటాం. ఎగ్జాంపుల్, రామ్ ఈజ్ ఏ వెరీ గుడ్ బ్యాట్స్మెన్ అని అన్నారు అనుకోండి, ఏ వెరీ గుడ్ బ్యాట్స్మెన్ ఆఫ్ అవర్ టీమ్ అని చెప్పాలనుకున్నారు. కానీ ఈ సెంటెన్స్ చాలా పెద్దగా అయిపోతుంది కదా, అందుకని ఏం చేస్తున్నారంటే ఈ వెరీ గుడ్ బ్యాట్స్మెన్ అనే మీనింగ్ ఇచ్చే ఒక కామన్ నౌన్ని వాడతాం. రామ్ ఈజ్ తెందుల్కర్ ఆఫ్ అవర్ టీమ్ అని అంటారు. ఇక్కడ టెండూల్కర్ అనేది ఏ మీనింగ్తో తీసుకుంటున్నారు? ఏ వెరీ గుడ్ బ్యాట్స్మెన్ అనే మీనింగ్తో తీసుకుంటారు. ఇది ఈ సెంటెన్స్ ఏం చేస్తుంది? కంపేర్ చేస్తుంది, రామ్ని టెండూల్కర్తో కంపేర్ చేస్తుంది. అట్లాంటప్పుడు సెకండ్ నౌన్, ఇది టెండూల్కర్ అనేది సచిన్ టెండూల్కర్ పేరు కదా, ప్రాపర్ నౌనే కదా అది. కానీ ఇట్లా కంపారిజన్స్లో దీన్ని ప్రాపర్ నౌన్ లాగా కాకుండా కామన్ నౌన్ లాగా తీసుకుంటాం. అట్లాంటప్పుడు కామన్ నౌన్కి ముందు, ఇంతకుముందు లాగా కార్కి ముందు ఆర్టికల్ వాడినాం కదా, ప్రతి కామన్ నౌన్ సెంటెన్స్లో విత్ అన్ ఆర్టికల్ మాత్రమే వస్తుంది. సింగిల్గా రాగలిగిన నౌన్స్ ఓన్లీ ప్రాపర్ నౌన్ అండ్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ మాత్రమే ఓరియంటేషన్ వీడియోలో చూస్తాం మనం, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఓరియంటేషన్ వీడియోలో. కానీ ఇక్కడ టెండూల్కర్ అనే పేరు ప్రాపర్ నౌన్ అయినా కూడా ఇది కంపారిజన్లో వాడుతున్నాం కాబట్టి రామ్ టెండూల్కర్ లాంటోడు అని చెప్తున్నారు కాబట్టి ఇక్కడ టెండూల్కర్ని మీరు ప్రాపర్ నౌన్ లాగా కాకుండా కామన్ నౌన్ లాగా ట్రీట్ చేయాలి. అది కామన్ నౌన్ లాగా ట్రీట్ చేస్తున్నామంటే దాని ముందు ఆర్టికల్ రావాలి కదా, రైట్? అట్లాంటి సందర్భంలో ఒకటే ఒక ఆర్టికల్ని వాడతాం, ఏని అన్ని కాకుండా దీన్ని మాత్రమే వాడతాం, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ రూల్ని మనం ఆర్టికల్స్లో మళ్ళీ డిస్కస్ చేసాం. ఆల్రైట్, లెట్స్ మూవ్ ఆన్ టు ది క్వశ్చన్. ఈ క్వశ్చన్ 2019 AP Tech cum TRTలో అడిగిండు, SGTలో అడిగిండు. ఆల్రైట్, కాళిదాస ఈజ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా అనేది మీకు ఇచ్చిన సెంటెన్స్. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ది సెంటెన్స్. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ స్టేట్మెంట్ని కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. కాళిదాసుడు ఎవరితో కంపేర్ చేస్తున్నారు? షేక్స్పియర్. వీళ్ళిద్దరు ఎవరు? నాటక రచయితలు. ఆల్రైట్, కాళిదాస ఒక చాలా మంచి నాటక రచయిత అనకుండా ఇంతకుముందులాగా రామ్ ఒక మంచి బ్యాట్స్మెన్ మా టీంలో అని చెప్పకుండా రామ్ ఈజ్ ది టెండూల్కర్ ఆఫ్ అవర్ టీమ్ అని అన్నాం కదా, అట్లనే కాళిదాస ఒక మంచి నాటక రచయిత అనకుండా కాళిదాసని మనకు తెలిసిన ఇంకొక మంచి నాటక రచయిత ఎవరు? షేక్స్పియర్. అందుకే ఒక మంచి నాటక రచయిత అనకుండా ఇక్కడ ప్రాపర్ నౌన్ యూజ్ చేసిండు. ఇది కంపారిజన్, రైట్? కాళిదాస్ అని షేక్స్పియర్తో కంపేర్ చేస్తున్నాం. రూల్ ఏంది? ఇట్లా కంపారిజన్స్లో వాడిన రెండవ ప్రాపర్ నౌన్ని మనం కామన్ నౌన్ లాగా ట్రీట్ చేయాలి. కామన్ నౌన్ ఎప్పుడు కూడా ఆర్టికల్ లేకుండా రాదు. అంటే అర్థమైంది, షేక్స్పియర్ అన్న కామన్ నౌన్ ఎలా ట్రీట్ చేయబడుతున్నప్పుడు దాని ముందు ది అనే ఆర్టికల్ రావాలి. ఎస్, ఆఫ్ ఇండియా అనేది ఉంది. దీంట్లో మనకి ఏమైనా మిస్టేక్ అనిపించిందా? నో, రైట్? ఇప్పుడు గో టు ఆప్షన్స్. ఆప్షన్ 1, ద డెఫినెట్ ఆర్టికల్ ద వాజ్ రాంగ్లీ యూజ్డా? నో గైస్, కరెక్ట్గానే యూజ్ చేసిండు. సో ఆప్షన్ 1 ఈస్ గాన్. ద డెఫినెట్ ఆర్టికల్ ద షుడ్ బి యూస్డ్ బిఫోర్ ద నేమ్ కాళిదాస్ అనా? నో, కంపారిజన్లో వాడే సెకండ్ నౌన్ ప్రాపర్ నౌన్కి ముందు దా వాడతాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఫస్ట్ ప్రాపర్ నౌన్కి ముందు కాళిదాసకు ముందు వాడాలని అంటున్నాడు. అది కూడా తప్పు. దిస్ సెంటెన్స్ ఈస్ గ్రామటికల్లీ కరెక్ట్, అది మనం కనుక్కున్నాం కదా. వెయిట్, ఆప్షన్ 4కి ఉంది, ద షుడ్ బి యూస్డ్ బిఫోర్ ద వర్డ్ ఇండియా. నో కదా, దేశాల పేర్లకు ముందు ప్రాపర్ నౌన్స్కి ముందు మనం ఆర్టికల్స్ వాడము. ఆల్రైట్, అది జనరల్ రూల్ అని తెలుసుకున్నాం కదా. దానికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, అవేందో తర్వాత చూసాం. కానీ ఇప్పటికైతే మనకు తెలిసిన నాలెడ్జ్ వరకు ప్రాపర్ నౌన్స్కి ముందు దా రావాలంటే ఆ ప్రాపర్ నౌన్ కంపారిజన్స్లో వాడబడుతుండాలా. అట్లాంటప్పుడు కూడా సెకండ్ ప్రాపర్ నౌన్కి ముందు మాత్రమే దాన్ని వాడతాం. ఇండియా అనేది ఏ కంపారిజన్లో లేదు కాబట్టి వాడలేము, అది ప్రాపర్ నౌన్ కాబట్టి దా వాడలేము. సో ఆప్షన్ 4 ఇస్ గాన్. ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఇస్ ఆప్షన్ 3. ఈ నెక్స్ట్ క్వశ్చన్ కంపారిటివ్లీ ఈజీ. 2018 AP
టెట్లో అడిగిన పేపర్ 3 లాంగ్వేజెస్ పేపర్ కదా అది. చూస్ ది ప్రాపర్ నౌన్ దట్ రిప్రజెంట్స్ ఎ ప్లేస్. ఆప్షన్స్ చూడండి, కంట్రీ, ఢిల్లీ, స్ట్రీట్, సిటీ. అన్నీ కూడా ప్లేసెసే. కానీ ఏమడుగుతున్నాడు? అన్నీ కూడా నౌన్సే, అన్నీ కూడా ప్లేసెస్ని రిప్రజెంట్ చేస్తున్నాయి. కానీ స్పెసిఫిక్ ఏం అడిగిండు? ప్రాపర్ నౌన్ అడిగిండు. ఇక్కడ చూడండి ఆప్షన్స్ 1, 3 అండ్ 4. కంట్రీ, ఏ దేశాన్నైనా కంట్రీ అని అంటాం, అది కామన్ నౌన్. స్ట్రీట్, ఏ స్ట్రీట్నైనా స్ట్రీట్ అని అంటాం, ఆప్షన్ 3, అది కూడా కామన్ నౌన్. సిటీ, ఏ సిటీనైనా సిటీ అనే పిలుస్తాం, ఆప్షన్ 4, అది కూడా కామన్ నౌన్. సో ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఇస్ ఢిల్లీ. కన్ఫ్యూజ్ చేయడానికి అన్ని కూడా క్యాపిటల్ లెటర్స్తో ఇచ్చిండు. ఓకే, కొంచెం అలర్ట్గా ఉండండి. ఈ నెక్స్ట్ సెంటెన్స్ రిలేటివ్లీ ఈజీ. 2018 పేపర్ టెట్ పేపర్ 1 లో అడిగింది. చూస్ ఎ వర్డ్ దట్ కెన్ నాట్ బిగిన్ విత్ ఎ క్యాపిటల్ లెటర్. దట్ కెన్ నాట్ బిగిన్ విత్ ఎ క్యాపిటల్ లెటర్. ఆఫ్రికా, ఇది క్యాపిటల్ లెటర్తోనే స్టార్ట్ కావాలి కదా, ఎందుకు? కాంటినెంట్కి ఇచ్చిన పేరు, సో ఇట్ షుడ్ బిగిన్ విత్ క్యాపిటల్ లెటర్. అరుణ్, ఒక వ్యక్తికి ఇచ్చిన పేరు, ఇట్ షుడ్ బిగిన్ విత్ క్యాపిటల్ లెటర్, ప్రాపర్ నౌన్ కాబట్టి. ఫ్రైడే, డేస్ ఆఫ్ ద వీక్ ఆర్ ప్రాపర్ నౌన్స్, దే హ్యావ్ టు బిగిన్ విత్ క్యాపిటల్ లెటర్స్. సో మన కరెక్ట్ ఆప్షన్ ఏంది? స్మగ్లర్స్, ఇది కామన్ నౌన్ అవుతుంది. ఇట్ షుడ్ నాట్ బిగిన్ విత్ ఎ క్యాపిటల్ లెటర్. ఆల్రైట్. ఈ నెక్స్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ ఆర్టికల్స్కి సంబంధించింది, కానీ మనకు ఇంతవరకు ఉన్న నాలెడ్జ్ని బేస్ చేసుకొని మనం దీనికి కరెక్ట్ ఆన్సర్ని కనిపెట్టవచ్చు. ఇది ఎప్పుడు అడిగింది? 2018 ఏపీ టెట్ టీఆర్టీ టీజీటీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీలో అడిగిండు. లుక్ ఎట్ ది సెంటెన్స్, ఇది ఎర్రర్ లొకేషన్ సెంటెన్స్. మనకి ఇచ్చిన ఒక సెంటెన్స్ని 4 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. ఎర్రర్ ఏ పార్ట్లో ఉందో మీరు కనుక్కోవాలి. ఓకే, ద తాజ్ మహల్ ఈ సిచ్యుయేటెడ్ అట్ ది ఆగ్రా అనేది మీకు ఇచ్చిన సెంటెన్స్. ద తాజ్ మహల్లో ఎర్రర్ ఉంటుంది కనుక ఆప్షన్ పార్ట్ ఏ, ఆప్షన్ 1లో ఎర్రర్ ఉందని ఆప్షన్ 1 సెలెక్ట్ చేయాలి మీరు. రైట్. ఈజ్ సిచ్యుయేటెడ్, నో ప్రాబ్లమ్ విత్ దట్, అట్ ది ఆగ్రా. పార్ట్ డి చూడండి, అట్ ది ఆగ్రా. పార్ట్ ఏ, ద తాజ్ మహల్ అని అన్నారు. ఫేమస్ బిల్డింగ్స్, ఫేమస్ మాన్యుమెంట్స్ అని అంటారు. వాటి పేర్లకు ముందు, అవి ప్రాపర్ నౌన్స్ అయినా కూడా వాటి పేర్లకు ముందు ద అనే పదాలు వాడతారు. ఆర్టికల్సే వాడతాం. కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా, ప్రాపర్ నౌన్స్కి ముందు జనరల్లీ ఆర్టికల్స్ వాడము, కానీ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అట్లాంటప్పుడు వాటి పేర్లు కొన్ని నౌన్స్ ప్రాపర్ నౌన్స్ అయినా వాటికి ముందు ఏ అండ్ ది అనే ఆర్టికల్స్ వాడతామని, ఇట్లాంటిది ఒక ఎక్సెప్షన్. ఫేమస్ మాన్యుమెంట్స్కి ముందు, పేర్లకు ముందు ది అని వాడతాం. రైట్, నో ప్రాబ్లమ్ దేర్. దెన్ వేర్ ఇస్ ఎర్రర్ అంటే ఆగ్రా, ఒక సిటీకి ఇచ్చిన పేరు ఆగ్రా, దట్స్ ఎ ప్రాపర్ నౌన్, దానికి ముందు దా వాడింది ఇక్కడ, ఇది ఎర్రర్. సో వేర్ ఇస్ ఎర్రర్? ఆప్షన్ పార్ట్ డీలో ఉంది. ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ ఆప్షన్ 4. ఈ నెక్స్ట్ క్వశ్చన్ 2018 ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టీజీటీలో అడిగిండు. ఈసారి దీన్ని ఎస్జీటీ కూడా అడగొచ్చు, ఇట్లాంటి ఈ స్టాండర్డ్ ఉన్న క్వశ్చన్. సో బీ కేర్ఫుల్. సెంటెన్స్ ఏంది? షీఈస్ ఫ్రమ్ డాష్, సో షీ స్పీక్స్ డాష్. ఆప్షన్స్ చూస్తే మనము షీఈస్ ఫ్రమ్ అని అంటున్నట్టు ఇక్కడ ఒక కంట్రీ పేరుని వాడిండు. ఇక్కడ కంట్రీ పేరు రావాలా, ఇక్కడ లాంగ్వేజ్ పేరు రావాలని మనకు అర్థమవుతుంది కదా. ఆల్రైట్, ఆప్షన్స్ చూస్తే సో కంట్రీ ఏంది? జర్మనీ. ఆ కంట్రీలో వాడి అఫీషియల్ లాంగ్వేజ్ ఏది అనేది మనకు తెలిసి ఉండాలి. ఇట్లాంటి విషయాలనే మీకు జనరల్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండాలని మనం డిస్కస్ చేసాం కదా. కేవలం టెక్స్ట్ బుక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటే సరిపోదు. అందుకే దీన్ని ఇంటర్మీడియట్ స్టాండర్డ్ ఇంగ్లీష్, 10th స్టాండర్డ్ ఇంగ్లీష్ ఇట్లాంటి పిలువరు, జనరల్ ఇంగ్లీష్ అని అంటారు. అని దిస్ ఇస్ ద రీజన్ గైస్. ఓకే ఓకే. జర్మనీ అనేది ఒక యూరోపియన్ కంట్రీ. సో ఫస్ట్ బ్లాంక్లో ఏం పోవాలి? కంట్రీ పేరు పోవాలి. అదేంది? జర్మనీ. ఎక్కడెక్కడ కరెక్ట్ ఉన్నాయి చూడండి. ఏ ఆప్షన్స్లో? ఆప్షన్ 2లో రాంగ్ ఉంది. జర్మన్ కాదు, దేశం పేరు జర్మనీ. ఆల్రైట్. నెక్స్ట్ బ్లాంక్లో ఏం రావాలి మనకు? లాంగ్వేజ్, ఆ దేశం యొక్క అఫీషియల్ లాంగ్వేజ్. అది దాన్ని జర్మనీస్ అని అన్నారు. సో ఆప్షన్ 1ని కూడా ఎలిమినేట్ చేసినాం. ఇంకే దాన్ని ఏమంటారు అని అంటే జర్మన్. ఆల్రైట్ గైస్. ఆప్షన్ 3లో చూడండి, లాంగ్వేజ్ పేరు కంట్రీ పేరు సేమ్ ఇచ్చింది, రాంగ్ ఇది. ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ జర్మనీ. సో ఇవి ప్రీవియస్ టెట్ అండ్ డిఎస్సీలలో ప్రాపర్ నౌన్స్ గురించి అడిగిన క్వశ్చన్స్. ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో కొత్త టాపిక్ తీసుకొని విల్ కంటిన్యూ నౌన్స్లో వచ్చాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.